హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్ వచ్చేసి గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 45th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నామెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో మనము ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ a comma b lies between 0 less than a comma b less than 90 degrees, cos a is equals to 5 by 13, sin b is equals to 4 by 5. Find sin of a plus b, sin of a minus b. సో ఇక్కడ మనకి ఒకటి ఇచ్చింది చూడండి. దాని అర్థం ఏంది? ఏ బి 0 కంటే తక్కువ ఉన్నాయి, 0 కంటే ఎక్కువ అండ్ 90 కంటే తక్కువ. అంటే దాని అర్థమైంది ఏ కామా బి ఏ క్వాడ్రంట్ లో ఉన్నట్టు 0 కంటే ఎక్కువ ఉంది, 90 కంటే తక్కువ ఉంది. సో క్వాడ్రంట్ Q1 లో ఉన్నాయని మనకి ఆ విధంగా చెప్తున్నాడు. ఓకే, సో ఏ లైస్ ఇన్ Q1, బి లైస్ ఇన్ Q1. ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి అది మనకి. తర్వాత మనకు కాస్ ఏ ఇచ్చిండు, సైన్ బి ఇచ్చిండు. మనం ఏం కనుక్కోమంటుండు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కనుక్కోమంటుండు, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక్కోమంటుండు. సో ఎట్లా కనుక్కోవాలి? సో ఫస్ట్ మనం ఏం చేయాలి? కాస్ ఏ ఇచ్చిండు, సైన్ బి ఇచ్చిండు. మీరు మెయిన్గా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, కాస్ అయినా సైన్ అయినా. అందుకే మనము ఏ లైస్ ఇన్ Q1, బి లైస్ ఇన్ Q1 అన్నాం. కాస్ ఏ పాజిటివ్, సైన్ బి పాజిటివ్, అన్ని పాజిటివ్, ఆల్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లో. సో ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాం అంటే కాస్ ఏ నుంచి సైన్ ఏ కనుక్కుంటున్నాం. సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఇట్లా కనుక్కోవడానికి. ఫస్ట్ నార్మల్గా ఏం చేస్తామంటే కాస్ ఏని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి డిఫైన్ చేసుకొని అందులో నుంచి సైన్ ఏ కనుక్కోవడం, లేదా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి కాస్ ఏ నుంచి సైన్ ఏ కనుక్కోవడం. సో ఇప్పుడు మనము ఈ మెథడ్ వాడుతున్నాం, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసి. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంది? సైన్ కి కాస్ అసోసియేట్ అయింది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ కాస్ ఏ కనుక్కోవడానికి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వాడుతున్నా. సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు ఈ కాస్ స్క్వేర్ ఏ పంపిస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, ఈ స్క్వేర్ ని పంపిస్తే రూట్ అయిపోతుంది. సో సైన్ ఏ ఈక్వల్స్ టు స్క్వేర్ అయిపోతే రూట్ అయింది, రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. కాస్ ఏ వాల్యూ ఎంత? 5 by 13. సో సైన్ ఏ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ లిమిట్ 5 by 13 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు, చూడండి 5 స్క్వేర్ అంటే ఎంత? 25 బై 13 స్క్వేర్ అంటే 169. ఇప్పుడు దీనికి నేను ఎల్సిఎం తీసిన 1 మైనస్ 25 బై 169 అంటే ఈ 169 ని దీంతో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 169. సో 169 మైనస్ 25 బై 169 ఇది ఈక్వల్స్ టు 169 మైనస్ 25 ఎంత? 144 బై 169. అండర్ రూట్ 144 బై 169 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఇస్ నథింగ్ బట్ 12. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఇస్ నథింగ్ బట్ 13. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 12 by 13. సో నాకు సైన్ ఏ వాల్యూ వచ్చేసింది. సిమిలర్ గా సైన్ బి లో నుంచి కాస్ బి కనుక్కుంటా. ఎట్లా? సైన్ స్క్వేర్ బి ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు 1, కాస్ బి ఈక్వల్స్ టు సైన్ అట్ పంపిస్తే సైన్ అట్ పంపించి రూట్ స్క్వేర్ అట్ పంపిస్తే రూట్ అయిపోతుంది, అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి. సేమ్ దీని లెక్కనే. సో ఫస్ట్ మీకు అర్థం కావాలని స్టెప్స్ అని వేసిన. ఇప్పటి నుంచి డైరెక్ట్ నేను సైన్ ఏ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ, కాస్ బి ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి. ఇది ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టేసుకోవాలి. సో కాస్ బి ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి. అంటే చూడండి సైన్ స్క్వేర్ బి, సైన్ బి ప్లస్ 4 by 5. సో 4 by 5 హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, అండర్ రూట్ 1 మైనస్ 16 by 25. తర్వాత దీనికి ఎక్స్చేంజ్ చేస్తే ఏమొస్తుంది? 25 into 1 25, 25 minus 16 by 25, 25 minus 16 ఎంత? 9, 9 by 25, అండర్ రూట్ 9 by 25 అంటే 3 by 5. సో మనకి కాస్ బి వాల్యూ వచ్చింది, సైన్ ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. మనకు కావాల్సిన వెపన్స్ అన్ని ఉన్నాయి. సైన్ ఏ కాస్ ఏ ఉంది, సైన్ ఏ కాస్ ఏ ఉంది, సైన్ బి కాస్ బి ఉంది. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ ఏ వాల్యూ ఎంత? 12 by 13, కాస్ బి వాల్యూ ఎంత? 3 by 5 చూడండి, ప్లస్ కాస్ ఏ వాల్యూ ఎంత? 5 by 13 ఇంటూ సైన్ బి వాల్యూ ఎంత? 4 by 5 ఇది ఈక్వల్స్ టు 12 3s are 36 by 13 5s are 65 ప్లస్ 5 4s are 20 by 13 5s are 65. 36 by 65 plus 20 by 65 equals to 56 by 65. ఓకే, నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంది? సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సేమ్ మళ్ళీ మనకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 12 by 13 into 3 by 5 minus 5 by 13 into 4 by 5 which is nothing but
36/65 minus 20/65 which comes out to be 16/65. సేమ్ ఇవే బట్ ప్లస్ కాడ మైనస్ పెట్టుకోవాలి అంతే. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. క్లియర్ గా అర్థమైందా? ఈ సమ్స్ లో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ క్వాడ్రెంట్ లో ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. వన్స్ ఏ క్వాడ్రెంట్ లో ఉన్నాయో ఫైండ్ అవుట్ అయిందంటే మిగతా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. సో ఫస్ట్ స్టెప్ అది, తర్వాత ఇవన్నీ మనకి ఈజీ. సో క్లియర్ గా అర్థమైంది కదా? సో నెక్స్ట్ వచ్చే సెకండ్ సమ్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ అక్యూట్ దెన్ షో దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు π/4 వెన్ sin ఆల్ఫా ఈక్వల్స్ టు 1/10 sin బీటా ఈక్వల్స్ టు 1/5. మనకి ఏమేమి ఇచ్చిండు? sin ఆల్ఫా ఇచ్చిండు, sin బీటా ఇచ్చిండు, అండ్ ఆల్ఫా కామా బీటా ఆర్ అక్యూట్ అని అన్నాడు. అక్యూట్ అంటే ఏంది? యాంగిల్ లెస్ దాన్ 90 ఉంటే దాన్ని అక్యూట్ అని అంటాం. ఇప్పుడు బోత్ ఆల్ఫా కామా బీటా ఆర్ అక్యూట్ అని అన్నాడు. అక్యూట్ అంటే బోత్ ఆల్ఫా బీటా ఆర్ లెస్ దాన్ 90 కంటే తక్కువ ఉంటే దాన్ని అక్యూట్ అని అంటాం. సో చూడండి ఇక్కడ ఎక్కడ రాష్ట్రము, ఓకే ఇక్కడ కండిషన్ నేను రాయలేదు. ఆల్ఫా కామా బీటా ఆర్ లెస్ దాన్ 90, బోత్ ఆర్ లెస్ దాన్ 90 అంటే దాని అర్థం ఏంది? ఏ క్వాడ్రెంట్ లో ఉన్నట్టు డెఫినెట్ గా 90 కంటే తక్కువ ఉంటుంది క్వాడ్రెంట్ Q1 లోనే. ఓకే, క్వాడ్రెంట్ Q1 రేంజ్ ఎంత? 0 to 90. సో 0 to 90 అంటే పక్కా 0 to 90 మధ్యలో ఉంటుంది ఆల్ఫా కామా బీటా. ఓకే, మనకు సైన్ ఆల్ఫా ఇచ్చిండు, సైన్ బీటా ఇచ్చిండు. మనం ఏం కనుక్కోమంటాడు? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు π/4 అన్నాడు. సో మనం ఎట్లా సాల్వ్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ నేను సైన్ ఆల్ఫా ఉందా అందులోకి కాస్ ఆల్ఫా అనుకుంటా. ఎట్లా? సేమ్ స్టోరీ. ఇక్కడ ఏదైతే వాడమో అక్కడ కూడా అదే ఫార్ములా వాడుతున్నాం. sin square alpha plus cos square alpha equals to 1, cos square alpha equals to 1 minus sin square alpha, cos alpha equals to √1 minus sin square alpha, cos alpha equals to √1 minus sin alpha ప్లేస్ లో ఏముంది? 1/10 హోల్ స్క్వేర్. దాన్ని అంతా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. cos alpha equals to √1 minus 1/10, ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 3/10 వస్తుంది. సో ఈ సాల్వింగ్ అనేది మీకు ఫౌండేషన్ కరెక్ట్ ఉంటే సాల్వింగ్ అంత ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే మీ ఫౌండేషన్ ఏమంటే కొంచెం స్ట్రాంగ్ గా లేదనుకోండి, మీరు 10th క్లాస్ లో కానీ 9th క్లాస్ లో కానీ చాప్టర్ స్కిప్ చేయడము లేదా బేసిక్స్ ని ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కష్టం అవుతుంది. ఓకే, సో ఎల్సిఎమ్స్, డెసిమల్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, ఇంటీజర్స్ తోటి డెసిమల్స్ యాడ్ చేసేటప్పుడు ఎట్లా యాడ్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే మీరు 10th క్లాస్ వరకు స్టార్ట్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి. ఎంతసేపు క్యాల్కులేషన్ మీద ఫోకస్ చేసినామంటే కాన్సెప్ట్ చెప్పుకోవడానికి టైం ఉండదు. ఓకేనా? సిమిలర్ గా కాస్ బీటా ఈక్వల్స్ టు √1 minus sin square beta, cos beta equals to √1 minus sin square, sin beta అంటే 1/5 whole square, cos beta equals to √1 minus 1/5, cos beta equals to 5 minus 1/5, cos beta equals to √4/5 which is nothing but 2/5. sin of alpha plus beta equals to sin alpha cos beta plus cos alpha sin beta. sin of alpha plus beta equals to sin alpha ఎంత? 1/10, cos beta ఎంత? మనకు వచ్చింది 2/5 ప్లస్ cos alpha ఎంత? 3/10 ఇంటూ sin beta. sin beta ఎంత? 1/5. సో sin of alpha plus beta is equals to 1 into 2 √10 into √50 అంటే √10 into √5 అంటే √50. జస్ట్ లోపల ఉన్న వాటిని మల్టిప్లికేషన్ అంతే. ప్లస్ 3 into 1 అంటే 3, √10 into √5 అంటే √50. ఇది ఈక్వల్స్ టు 5/√50. సో 5/√50 నేను ఎట్లా రాసుకుంటున్నా చూడండి. ఫస్ట్ దానికి ఎల్సిఎం తీసుకున్నా. ఓకే, ఎల్సిఎం తీసుకునేటప్పుడు మీరు గమనించండి. 5 10 50, 5 2 10, 2 1 2. ఏవైతే డబల్ ఉంటాయో ఇప్పుడు 5 2 టైమ్స్ వచ్చిందా లేదా? సో 5 బయటికి తీసేయండి. ఏదైతే 1 టైం వచ్చిందో దాన్ని రూట్ లోపల ఉంచేయండి. సో ఇట్లా రాసుకోవచ్చు. మనం రూట్ నెంబర్స్ ని ఇట్లా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ఇంటీజర్ అండ్ రూట్ నెంబర్ లెక్క. సో 5 ఈ √50 ఇప్పుడు 5 ఈ 5 ఒక 5 అయిపోతుంది. 5 బయటికి వచ్చేస్తుంది. 5 రూట్ లోపల ఒకటే 2 ఈవెన్ ఒకటే నెంబర్ ఉన్నది లోపల ఉండిపోతుంది. సో √2 ఇది ఈక్వల్స్ టు ఇప్పుడు 5/√50 5/5 √2, 5 1 1/2. సో sin of alpha plus beta ఈక్వల్స్ టు 1/2. సో సైన్ ఏ యాంగిల్ కి 1/2 వస్తుంది మీరు చెప్పండి. sin θ ఈక్వల్స్ టు 1/2 అనుకుందాం. ఆ θ వాల్యూ ఎంత ఉంటే 1/2 వస్తుంది? sin 45 కదా. sin 45 ఈక్వల్స్ టు 1/2 కదా. సో θ ప్లేస్ లో ఏముంది? ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవ్వాలి? మనకి 1/2 రావాలంటే 45 అవ్వాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 45. సో క్లియర్ గా అర్థమైందా? ఈ సమ్స్ అన్ని కాంపౌండ్ యాంగిల్ మీదే బేస్ అయి ఉంటాయి. మనం కాంపౌండ్ యాంగిల్ ఎట్లా యూటిలైజ్ చేయాలి, కొంచెం ట్రిక్ ప్లే చేసి ఎట్లా యూటిలైజ్ చేయాలని తెలిస్తే అన్ని సమ్స్ ఈజీ అవుతుంది. సో నా వీడియో మనం మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.